ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. టీడీపీ ఏడాది కాలంలో అటు పాలన మీదే కాకుండా పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అనేక సార్లు తమ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై చర్చిస్తూనే ఉన్నారు. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్, బూత్ వారీగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీ రూటే సెపరేట్. తమ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. కేవలం రూ. 100కే సభ్యత్వ నమోదు తీసుకొచ్చి కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమానిచ్చింది. కోటి సభ్యత్వాలు దాటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో స్వయాన లోకేష్ మాట్లాడి అభినందించడం, ప్రోత్సహించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్‌కి అప్పగిస్తున్నట్టు 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 103,28 లక్షల అందించారు. అంతేకాదు టీడీపీలో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ వెల్ఫేర్ వింగ్ ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి 19 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇక ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు చెల్లిస్తున్నారు. చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించేలా నైపుణ్య శిక్షణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత అని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో తెలిపారు. ఈ మేరకు తమ కార్యకర్తలకు ఓవైపు సామాజిక పరంగా అండగా నిలుస్తూనే మరోవైపు రాజకీయంగానూ వాళ్ళకి చేయందిస్తున్నారు. తమ కార్యకర్తలు ఎక్కడ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోకుండా అండగా నిలుస్తున్నారు. ఇక చర్చా వేదికల్లో మాట్లాడే వారికి, కాస్త పార్టీ తరపున ఫోకస్ అయ్యే వారికి ఇప్పటి వరకు విడుదలైన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అగ్రతాంబూలం ఇచ్చింది. కార్యకర్తలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. టీడీపీ అధిష్టానం కార్యకర్తలే అధినేతలు అంటుంటే, జనసేనాని తాను గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన కార్యకర్తల్ని కలవలేదు. కార్యకర్తలే తన బలం అని చెప్తున్న జనసేనాని ఇప్పుడు అదే కార్యకర్తలకు దూరం అయ్యారని, ఇది ఆ పార్టీకి పెద్ద నష్టమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కార్యకర్తలకు వైఎస్ జగన్ అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని నేడు జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా రాబోయే రోజుల్లో 2.0 చూస్తారని అందులో కార్యకర్తలే పెద్ద పీట వేస్తున్నట్లు చెప్తున్నారు. దీన్ని బట్టి పార్టీలో కార్యకర్త స్థాయి, స్థానం ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. ఏదేమైనా కార్యకర్తకు విలువనిస్తున్న పార్టీ అధికారంలోకి వస్తే పట్టించుకోని పార్టీకి ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది.
కార్యకర్తే అధినేత అన్న సీఎం చంద్రబాబు మాటలు నిజం చేసుకుంటూ టీడీపీ దూసుకుపోతోంది. ఎంతైనా టీడీపీ కార్యకర్తలు అదృష్టవంతులని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి కార్యకర్తలను ఇంతలా పట్టించుకునే టీడీపీని మిగతా పార్టీలు ఎప్పటికీ ఫాలో అవుతాయో చూడాలి.